హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన మినీ వ్లాగ్ వచ్చి నెల్లూరు ఫేమస్ పప్పు పులుసు, అది ఎలా తయారు చేయాలో మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇప్పుడు మనకు కావాల్సింది కందిపప్పు నేను నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోండి. ఇప్పుడు టమాటాలు, దీంట్లో ఒక స్పూను ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకుంటే టేస్ట్ వస్తుంది పప్పు. దీంట్లో ఎండుమిర్చి వాడరు, ఎండుమిర్చి అసలు వేసుకోకూడదు, అందుకే దీన్ని పప్పు పులుసు అంటారు. ఒక టీ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. పప్పు ఇటు మూత పెట్టేసుకొని స్టవ్ మీద ఒక 4-5 విజిల్ వచ్చిందాకా కుక్ చేసుకోండి. కొంచెం మెత్తగా కుక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. దీంట్లో ఉప్పు వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. చూడండి ఎలా మెత్తగా మెదిపానో. ఇలా మెత్తగా మెదుపుకున్నాక దీంట్లో టమాటా గుజ్జు వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం గుజ్జు వేసుకోవాలి తగినంత. ఇది వేసుకున్నాక మనకి దీనికి తగినంత వాటర్ వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని బాగా కలిపెట్టుకొని కొంచెం స్టవ్ మీద పెట్టి కొంచెం 5 నిమిషాలు కుక్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మనకి పులుపు కారం తగినంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం మరగనిచ్చాలి. ఈ లోపల ఇక్కడ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, పోపు, తెల్లబాయి, ఎండుమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. అప్పుడే పప్పు టేస్ట్ వచ్చేది. చాలామంది వేగనిచ్చరు, కానీ గోల్డెన్ కలర్ లాగా వచ్చిందాక వేగాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా వచ్చిందో. తిరగమాత ఇప్పుడు ఇలాగ ఉండాలి పప్పుకి, అప్పుడే టేస్ట్. ఇప్పుడు ఈ పప్పు దీంట్లో వేసేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇది ఒక్క పొంగు రావాలి ఫ్రెండ్స్. వస్తే స్టవ్ ఆపేయడమే. టేస్టీ పప్పు పులుసు రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎలా పొంగు వచ్చిందో. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పు పులుసు రెడీ అయిపోయినట్టే. దీంట్లో కాంబినేషను ఎండి చేప, సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. పప్పు పులుసు ఎండి చేప ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో షేర్ చేయండి. దొండకాయ ఫ్రై. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చి ఇదే ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్.